ఒక సినిమా మొదలుపెట్టి ఆర్టిస్ట్ని ఎంపిక చేసుకొని దాన్ని కింద మీద పడి పూర్తి చేసి ఫస్ట్ కాపీ తెచ్చాక ఆ సినిమాను బిజినెస్ చేయడం అంటే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఈ రోజుల్లో కనిపిస్తుంది. కానీ గతంలో కేవలం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే కథ ఏమిటి, అందులో ఎవరెవరు యాక్ట్ చేస్తారు అనే విషయాలు కూడా పట్టించుకోకుండా టైటిల్ ప్రకటించగానే 24 గంటల్లో బిజినెస్ క్లోజ్ అయిన సంఘటన గతంలో జరిగింది. ఆ సినిమా పేరు అలీబాబా అరడజను దొంగలు. ఆ సినిమాకు డైరెక్షన్ చేసింది ఈవీవి సత్యనారాయణ. ఇదేలా సాధ్యమైందంటే తెలుగు సినీ దర్శకుల్లో దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ ఇలాంటి వాళ్ళ సరసన వచ్చి చేరిన ఒక కమాండ్ ఉన్న డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ. జంజాల దగ్గర ఓనమాలు నేర్చుకొని కామెడీకి పెద్దపీట వేస్తూ కమర్షియల్ సినిమాలు తీయవచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. ఈవీవి సత్యనారాయణ చాలా శ్రమజీవి. సినిమా కోసం, సినిమా కథ కోసం ఆయన 24 గంటలు తప్పిస్తుంటారు. ఈవీవి సత్యనారాయణ కష్టం చూస్తే కొందరైతే చాలా బాధపడేవారు. ఏమైనా ఇంత కష్టమా అంటే చాలా కింది స్టేజ్ నుంచి, అంటే ఇక సినిమాలు అవకాశాలు లేవు, ఇంటికి వెళ్ళిపోవాలి అనే పరిస్థితి నుంచి సక్సెస్ సాధించి ఈ స్థాయికి నేను చేరుకున్నాను కాబట్టి ప్రతి సినిమా నాకు ముఖ్యమే, ప్రతి సినిమా నా తొలి చిత్రమే అనే విధంగా ఆయన వ్యవహరించేవారు. అలాగే ఈవీవి టైప్ ఆఫ్ కామెడీ అనేది చాలా సినిమాల్లో, అంటే ఆయన సినిమాల్లో మనం చూడవచ్చు. ఒక సీన్ చూసినా సరే ఇది ఈవీవి సినిమా అని చెప్పొచ్చు. టైటిల్ పెట్టడంలో కావచ్చు, సినిమా టైటిల్స్ వేయడంలో కావచ్చు, సినిమా ప్రమోషన్ చేయడంలో కావచ్చు, తనదైన బాణిని ఏర్పరచుకున్న ఏకైక దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఫ్లాప్తో మొదలైన ప్రేమ ఖైదీ సినిమాతో సక్సెస్ సాధించి ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా సక్సెస్లు సాధించాడు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్తో ఉన్న స్నేహం వల్ల రాజేంద్ర ప్రసాద్తో తీసిన అప్పుల అప్పారావు సినిమా సూపర్ హిట్ అయి ఆయన గ్రాఫ్ను పెంచింది. ఆ వెంటనే ఆ ఒకటి అడక్కు సినిమా ఈవీవికి ఒక కమర్షియల్ డైరెక్టర్గా ముద్ర వేసింది. ఇంత ఊపులో ఉన్న ఈవీవి ఆ తర్వాత అంటే ఓల్డ్ ఆర్టిస్టులు శోభన్ బాబు, శారద, వాణిశ్రీని కలిపి ఏవండి ఆవిడ వచ్చిందనే సినిమా తీశాడు. నిజానికి ఒకే సినిమాలో ఇటు వాణిశ్రీ అటు శారద నటించడం ఏమిటి, అది సాధ్యమా, సినిమా పూర్తవుతుందా అని ఈవీవి మీద చాలామంది సెటర్లు వేసేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా ఆయనకున్న క్రమశిక్షణ వల్ల ఆర్టిస్టుల సహకారంతో ఏవండి ఆవిడ వచ్చింది సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఆ సినిమా కమర్షియల్గా హిట్ అయింది. ఇదే ఊపులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఒక కొత్త సినిమా తీద్దామన్న ఉద్దేశంతో అలీబాబా అరడజను దొంగలు అనే టైటిల్ ఆయన ప్రకటించారు. ప్రకటించిన 24 గంటల్లోనే ఆ టైటిల్కున్న క్రేజ్ దృష్ట్యా భయ్యళ్ళు ముందుకు వచ్చి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఆ బిజినెస్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఈవీవి ఒక షూటింగ్లో కలిసినప్పుడు అన్నాడు, టైటిల్ అయితే అనౌన్స్ చేసాం, బిజినెస్ అయితే క్లోజ్ అయింది, ఇప్పుడు కథ ఎతకాలే అనేవాళ్ళు. హీరోగా రాజేంద్ర ప్రసాద్ను ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే ఆ ఒకటి అడక్కు, అప్పుల అప్పారావు తీసి ఉన్నాడు కాబట్టి అదే ప్యాటర్న్లో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం ఆయనది. అలీబాబా దొరికాడు. అరడజను దొంగల విషయంకి వచ్చేవరకల్లా మన కోట శ్రీనివాసరావు, రాళ్లపల్లి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ వీళ్ళతో పాటు చిన్న చిన్న వేషాలు వేసే చిడతల అప్పారావు కూడా ఈ అరడజను దొంగల్లో ఒక దొంగగా ప్రధాన పాత్ర లభించింది. మరి ఈ సినిమాలో మనకు ఎంఎస్ నారాయణ కానీ, ఎల్వి శ్రీరాము, ఏవిఎస్ లాంటి వాళ్ళు కనపడరు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు రాలేదు. అప్పటికి వాళ్ళు అసలు ఇంకా కొందరైతే తెర మీదకి పరిచయం కాలేదు, కొందరు ఎదుగుతున్న స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు అవకాశాలు లేవు. ఆ తర్వాత ఈవీవి తీసిన అనేక సినిమాల్లో వీళ్ళందరూ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ విధంగా అలీబాబా అరడజను దొంగలు మొదలుపెట్టారు. టైటిల్ మార్చాలని కొందరు సూచించినా డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం చెప్పారు. టైటిల్ బాగుంది, క్యాచీగా ఉంది, సినిమాకు ఓపెనింగ్స్ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆ టైటిల్ అలాగే ఉంచారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం వైజాగ్లోనే జరిగింది. వైజాగ్ నేపథ్యంలోనే ఆ సినిమా ఉంటుంది. ఈ సినిమా ద్వారానే మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒకే ఒక పాట కోసం ఈవీవి సత్యనారాయణ, అంటే అది
మన రాజేంద్ర ప్రసాద్ స్మిత మీద చిత్రీకరించిన పాట కోసం ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సందర్భంలో ఈవి సత్యనారాయణను నేను కలిసినప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవి. టైటిల్కు క్రేజ్ ఎలా ఉంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత ఈవి తీసిన అనేక సినిమాలు, వారసుడు కావచ్చు, మళ్ళీ మిగతా ఆయనకిద్దరు కావచ్చు, అల్లుడా మజాకా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇలా అనేక సినిమాలకు అనేక వైవిధ్యమైన టైటిల్లో ఆయన చేర్చారు. ఈవీవికున్న క్రేజు, ఈవీవికున్న డిమాండ్ కారణంగానే చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ను ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమాకు ఈవి సత్యనారాయణను దర్శకుడిగా తీసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ప్రతిష్టాత్మకమైన 300వ సినిమాకు కూడా ఈవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. అలాగే సూర్యవంశం హిందీ వెర్షన్ అమితాబ్ బచ్చన్ చేశారు. ఆ సినిమాకు కూడా ఈవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కథ ఏదైనా, కథనం ఏదైనా సరే ఆయన కామెడీ ప్యాటర్న్లో తీసి ఆ సినిమాను సక్సెస్ సాధించడం ఆయన ప్రత్యేకత. అలాగే మీడియాతో ఈవి సత్యనారాయణ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన ఎందుకంటే తన సినిమా ప్రమోషన్లకు ఈ మీడియా సహకారం చాలా ముఖ్యమని భావించి చాలా క్లోజ్గా ఆయన మూవ్ అయ్యేవాళ్ళు. అందుకే ఈవి సత్యనారాయణకు కానీ ఆయన సినిమాలకు కానీ ఇంత ప్రచారం రావడానికి ఈ మీడియా అందించిన ప్రోత్సాహమే కారణమని మనం చెప్పుకోవచ్చు.